మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు రెవరెండ్ మోరే సత్యానందమయ్య గారు ఉన్నారు. వారు దేవుని సువార్తను ఇక్కడ 5 నిమిషాలు ప్రకటించాల్సిందిగా వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈ ఉదయకాల సమయంలో మేము ఈ రీతిగా పాటలు పాడుచు ఈ నస్పురం మండలంలో ఈ వీధుల్లో మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చును. ఎందుకబ్బా వీళ్ళు ఈ రీతిగా పాటలు పాడుతూ ఈ వీధులలో తిరుగుతున్నారని మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. అదేమిటనగా ఆశ్చర్యానికి ఆ ఆశీర్వాదానికి కారణం ఉంది. ఏంటిదనగా దేవుడు భూమిని ఆకాశమును సూర్యుడు నక్షత్రములను సమస్తాన్ని ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసి మానవుని నేల మట్టి ద్వారా కలుగు చేసి మానవుని సృష్టించిన దేవుడు ఆయన మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు పరిశుద్ధుడు గారు నీతిమంతుడు గారు మంచివాడిగా సృష్టించబడ్డాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు అతిక్రమించడం ద్వారా మానవుడు పాపములో పడిపోయాడు. పాపములకు వచ్చి జీతము మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మానవుడు పాపంలో పడిపోవడం ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు. మానవుడు చీకట్లో జీవిస్తున్నాడు. మానవుడు సత్యం తెలుసుకోలేకుండా పోతున్నాడు. మానవుడికి పాపములకు జీతము నరకమున్నది. ఆ నరకాన్ని తప్పించడానికి ఏ మానవుడు కూడా ఈ లోకంలో వ్యక్తులే లేనందున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రజలను నేనే రక్షిస్తాను. నా ప్రజలను నటించి మార్గంలో ఓ పాపంలో పడిపోయి ఎవరు చెప్తున్నారు కనుక నా ప్రజలను నేనే సృష్టించాను కనుక సృష్టించంతా కూడా నా మీద వేసుకొని నేను కలువరి శిలలో చనిపోయి సమాధి చేపని తిరిగి లేస్తానని చెప్పి ఉన్నాడు. ఓ మరణమా నీ మొన్నక్కలను మరణపై ముందుకు విడిచివేసి సమాధిని ఓడించి ఆయన జయవీరుడిగా ప్రపంచమంతటిలో అందరూ చూస్తున్నా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు. ఆయన మాయమైపోలేదు. ఆయన అన్నాడు, నా ప్రాణమును ఎవరునూ తీసుకున్నాడు. నాతోడు నేనే దాన్ని పెట్టుచున్నాను. దీన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దీన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదని ప్రాణముతో సమాధి చేసి సమాధిని ఓడించి ఆయన జయవీరుడిగా తిరిగి లేచినాడు. ఈ లోకంలో మానవులు ఎందరో మహాత్ములైన వాళ్ళు, గొప్పవాళ్ళు, రాజులు, రారాజులు, చక్రవర్తులు, పండితులు, మేధావులు, శాస్త్రవేత్తలు, మహాత్ములైన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రాణాన్ని గెలిచిన వారు కానీ సమాధిని గెలిచిన వారు కానీ లోకాన్ని పాపాన్ని జయించిన వారు కానీ ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరండి. ఏ ఒక్కరు కూడా లేరు. అందుకొరకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించున్నాడని పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కనుక మానవులు చనిపోతే నరకాన్ని వెళ్తున్నారు కనుక మానవులను రక్షించడానికే ఆ దేవత దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిజమైన దేవుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన వాళ్ళ ప్రేమించి మనల్ని కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన కలవరిశిలలో రక్తం కాచినాడు. ఆ రక్తము మూలంగానే మనకు పాప క్షమాపణ ఉన్నది. మన పాపాలను మనం ఒప్పుకుని వేయాలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎవరైతే పవిత్రులుగా ఉంటారో, పరిశుద్ధులుగా జీవిస్తారో, నీతిమంతులుగా యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళందరికీ పరలోక